పాండవుల్లో ఎక్కువ బలం ఎవరిదంటే అది భీముడిదే. అయితే దుర్యోధనుడు మాత్రం ఒకే ఆలోచనలో ఉన్నాడు, ముందుగా ఈ భీముడిని చంపాలి అని. అందుకే ఒకరోజు గుర్రపు బండ్ల పోటీకి పాండవులకి ఆహ్వానం పంపించాడు. పాండవులు కౌరవులు గుర్రపు బండ్లు పక్కపక్కనే నిలబడి పోటీకి సిద్ధమయ్యాయి. గంట మోగగానే అన్ని బండ్లు పరిగెత్తాయి. కానీ భీముని బండి మాత్రం నెమ్మదిగా కదిలింది. ఎందుకంటే భీముడు చాలా బరువుగా ఉన్నాడు. అయ్యో, నేను వెనకబడిపోయానేమో అని భీముడు వెనక్కి చూశాడు. అప్పుడే పక్కనే దుర్యోధనుడి బండి వచ్చింది. ముఖం మీద ముచ్చటగా నవ్వుతూ తీయగా మాట్లాడాడు. కానీ మనసులో మాత్రం భీముని చంపాలన్న పన్నాగమే. ఆ పోటీలో నకుల సహదేవులు గెలిచారు. కానీ దుర్యోధనుడు మాత్రం అక్కడితో ఆగలేదు. తిరిగి వస్తుండగా ప్రమాణకోటి అనే ప్రాంతాన్ని ఎన్నుకొని కౌరవులు పాండవులు అందరూ అక్కడ విందు భోజనాల కోసం వెళ్ళారు. భీముని చంపడానికి అదే సరైన సమయం అనుకొని శకుని సహాయంతో భీముడికి ఇచ్చే పాయసంలో విషం కలిపాడు. ఆకలిగా ఉన్న భీముడు ఏమాత్రం అనుమానం లేకుండా ఆ పాయసం మొత్తం తాగేశాడు. కొద్దిసేపటికి అతను మత్తులోకి జారుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్యోధనుడు భీముని చేతులు కాళ్ళు కట్టి ఒక లోతైన మడుగులో పడేశాడు. ఆ మడుగు నిండా విషసర్పాలున్నాయి. మడుగులో భీముడి శరీరాన్ని చూసిన పాములు భీముణ్ణి కసిగా కాటు మీద కాటు వేస్తూనే ఉన్నాయి.